నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పేరుని నాని రప్పారప్ప డైలాగ్ ఈ రెండే ట్రెండింగ్గా నడుస్తూ ఉన్నాయి. మరోవైపు ఆయన వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొన్న రప్పారప్ప చీకట్లో కన్ను కొట్టక ముందే అని మాట్లాడిన ఎపిసోడ్ మర్చిపోకముందే మరొకసారి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు పేరుని నాని. సో ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయనేమో నేను ఆ ఉద్దేశం కాదు అని ఆయన అంటున్నప్పటికీ కూడా మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే. మీరు నాకనే ముందు నమస్తే పెట్టారు అంటే నేను మీరు ఇచ్చేది నెక్స్ట్ అదే కదా, నేను రెడీగా ఉందామని. కాదు, ఈయన ఏంటి ఇలా మాట్లాడారు? 76 ఏళ్ల వయసులో ముసలోడిని ఎంతకాలం బతుకుతావు, ఎవరిని ఉద్దేశం అసలు? ఆయన సీఎం చంద్రబాబు పేరు వ్యాఖ్య మళ్ళీ ఎంతకాలం ఎవరిని ఏంటి కాదు, అసలు ఆయన ఏంటి అంత ఆయన గురించి అంత కించపరిచేలాగా ఆయనేం 76 ఏళ్ళలాగా నాకైతే కనిపించలేదు. చంద్రబాబు గారు చూస్తుంది బాగా హుషారుగా చలాకీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఏ ప్రోగ్రామ్ వెళ్ళినా కూడా కళ్ళలోంచి రక్తగా నీళ్ళు వస్తాయి. మీలాంటి వాళ్ళు కూడా ఇలా చెప్తే నాకు అది జరుగుతుంది. అదే కదా, కళ్ళ ముందు కనపడుతుంది. ఏం లేదండి, దే ఆర్ క్వైట్ జెలస్. ఇప్పుడు ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. మాట్లాడే వాయిస్లు ఎవరున్నాయి మనకి వైకాపా నుంచి మొన్నటి దాకా అంబటి తర్వాత పేరునని. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఒక అన్రెస్ట్. రప్పకి ఆర్జుడితను గానే కాదు, అంత సీన్ లేదులేండి, మనకి అంత డైలాగులు ఫ్రేమ్ చేసేంత ఓపిక లేదు. కానీ రప్ప రాసింది ఒక టీం రాసుంటారు. ఆ టీం రాసిందని ప్లకార్డులు వేసుకుని రాష్ట్రం అంతా వీళ్ళు బైర్గమ్మేశారు. అప్పుడు ఆ బైర్గమ్మినప్పుడు ఏంట్రా రప్ప అని చెప్పి ప్రతి ఒక్కరిని తీసి బొక్కలు వేసి ఎరగొట్టి అసలు నీకు రప్ప మాటలు ఎందుకు వస్తున్నాయని అన్నారు. కానీ ఈ రోజు కూర్చుని వీళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ముసలాయన అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే 70 ఏళ్ళ ముసలోడికి ఎంతకాలం బతుకుతామని. మనం ఎంతకాలం, మీరున్నారు, నేనున్నాను, కెమెరామెన్ ఉన్నాడు, నెక్స్ట్ నిమిషం బతుకుతాం లేదు తెలుసా. వీళ్ళందరికీ భగవద్గీత శ్లోకాలు పర్ఫెక్ట్గా వినిపించాలి. మనం మహాప్రస్థానంకి వెళ్ళినప్పుడు గోళ్ళ మీద చెక్కుంటా చూడండి భగవద్గీత శ్లోకాలు, అవన్నీ పేరు నేను ఇంటి ముందు ఎక్కించే పని పెట్టుకోవాలి టీడీపీ వాళ్ళందరూ కూర్చుని. ఎందుకంటే అది ఘంటసాల గారు పాడిన ఒక మెలో ట్యూన్లో భగవద్గీత శ్లోకం ఉంటుంది చూడండి, అది వినిపిస్తే రేపు మనం ఉంటాం లేదా పేరు నాకు తెలిసిపోద్ది. అప్పుడు మనం వేరే వాళ్ళ దాకా ఎందుకు నాన్న, మన జీవితంలో మనం రేపు ఉంటామో తెలీదు. భగవద్గీతల శ్లోకం లాగా అందుట్లో విజయసాయి రెడ్డి గారు మొన్న వెళ్ళినప్పుడు కర్మ చేసుకుంటానే పోదని ఫలితం ఆశించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు అందరూ. సో వీళ్ళ పార్టీకి భగవద్గీత శ్లోకాలు మించిన మైండ్ ఎఫెక్ట్ ఏది ఇవ్వదు. సో మీరన్నట్టుగా వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు అంటే నేను కర్మ సిద్ధాంతం ఇంకా చాలా ఎక్కువ వెళ్ళిపోయారండి. ఫస్ట్ ఇక్కడ చావుల దాకా వెళ్ళాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా టీడీపీ సింపథైజర్స్ ఉన్నారనుకోండి, పేరు నాని ఈ మాట అనేది తప్పు అనుకున్నారు అనుకోండి, వాళ్ళందరూ యథేచ్ఛగా కారులో భగవద్గీత శ్లోకాలు పెట్టి పేరు నాని ఇంటి ముందు పెట్టి కూర్చోవాలి రోజు. అలా మెలోట్యూన్లో వాయిస్తూ ఉంటే మనం రేపు బతుకుతాం లేదా, అసలు జీవితం అనేది శాశ్వతం కాదు, భౌతికం అన్నది ఒక మామూలుగా ఒక మాయా మిథ్య. ఈ మాయా మిథ్యలో నాకే మాయా మిథ్యలో బతికే నేను చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఎదుగు మాట్లాడతా అని చెప్పి జ్ఞానం వస్తుంది క్యాండిడేట్కి. ఆయన మాట్లాడే మాటల్లో సగం నాకు వినపడవు. సో ఇది కొంచెం ప్రాబ్లం ఉంది ఆయనకి, ఏంటో మరి అడిక్షన్ నాకు అర్థం కాదు. సో ఈయన చెప్పేశాడు. ఆయన అంటాడు 70 ఏళ్ళ ముసలోడు నువ్వు ఎంతకాలం బతుకుతావు, మరి 50 ఏళ్ళ జగన్ ను భూస్థాపితం చేస్తావు అని క్వశ్చన్. దానికి లొకేషన్ అడగా, ఐ గాట్ ద రైట్ ఆన్సర్. 50 ఏళ్ల జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడానికి 42 ఏళ్ల లోకేష్ ఉన్నాడు. రైట్ ఆన్సర్ కదా ఇది. ఐ వన్ ద ప్రైజ్ ఈ రోజు. అది కూడా అన్నాడు, అది నీ తరమా నీ కొడుకు తరమా అని. యాక్చువల్లీ ఏంటంటే గ్రడ్జీ పూర్వకమైన రాజకీయాలు వీళ్ళు చేయట్లేదు కాబట్టి సెట్ తరం. మీరు అడుగుతున్నారు నన్ను ఆన్సర్స్, మీరు అడుగుతుంది కాబట్టి ఏమో కెమెరామెన్ ఒకసారి మీకు న్యూస్ పేపర్ ఉందమ్మా, నేను తెచ్చుకున్నాను జ్ఞానం కోసం. టేబుల్ పై న్యూస్ పేపర్ నాకు తీసుకురా, డిస్కషన్ మధ్యలో యూజ్ అవుతుంది. మీరు తీసుకురా అమ్మా, నువ్వు తీసుకురా. మన జ్ఞాన గుళికలు ఈ రోజు వదిలితే కానీ పేరు నేను ఇలాంటి వాళ్ళందరికీ ఇంకోటి చాలా బాగుంది. ఏంటంటే జగన్ ని భూస్థాపితం చేస్తావా, అది నీ తరమా నీ కొడుకు తరమా అన్నాడు కదా. బాబు ఎవరి తరం అక్కర్లేదు, ఈ తరంలోనే ఇప్పుడు ఈ యుగాంతరం దాకా వెళ్ళక్కర్లేదు. మనం కూటమి పాలన 1 సంవత్సరంన్నర అలా వెళ్ళిపోయే లోపు ఆ తరాలు కాదు మరుగయ్యే లోపే వెళ్ళిపోతాయి భూస్థాపితం. జగన్ అని నేను చెప్పట్లేదు, జగన్ పేరుని నాశనం చేయొచ్చు. నాశనం అంటే వీళ్ళు పగతో నాశనం చేయడం కాదండి. సిట్ విచారణలో లిక్కర్లో ఇప్పుడు 90 రోజులు ఎంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వాళ్ళు 19వ తారీఖులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి బెయిల్కి వెళ్ళాలి కదా. వాళ్ళకి డెఫినెట్ గా బెయిల్ వస్తుంది. ఇప్పుడు ఈ కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరికీ బెయిల్ ఖచ్చితంగా వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. నాన్న నువ్వు ఒక పని చేయాలమ్మా, ఈరోజు పేరునేని నీకు ఇలాంటి చదవటం ఐడియా ఉండదు, నోట్ల కట్టలు గుట్టలు. ఓకే, ఇది మనకి ఈరోజు పెద్ద హెడ్లైన్ న్యూస్ అమ్మా. ఏంటంటే ఫోన్లు రిట్రీవ్ చేస్తే గుట్టల కింద డబ్బులు ఫోటోలు బయటపడి అంట, ఎక్కడెక్కడ దాచామనేది. ఈ దేని విషయంలో అనుకుంటున్నావు?
తాగి తాగి తందనాలాడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అంతా గొల్లగొట్టారు చూడండి. లిక్కర్ కుంభకోణంలో రాజకేశ్వర రెడ్డి కింగ్ పిన్ అయినప్పుడు ఒక మహామేతగాడి పేరు ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్లో రావట్లేదు బయటకి. ఆ రాబట్టే తరుణంలోనే విజయసాయి రెడ్డి గారిని వెయిట్ విట్నెస్ కింద రమ్మంటున్నారు. అండ్ ఆ లిక్కర్ కుంభకోణంలో ఇలాంటి హెడ్లైన్స్ పెట్టి మీ అందరి గురించి నోట్ల కట్టలు గుట్టలు అని చెప్పి ఫోటోలు దొరికినాయి అంటమ్మా, ఫోటోలు దొరికినాయి అంట. అప్పుడు దాని తర్వాత ఎవరు భూస్థాపితం అవుతారు? మానసికంగా ఒకవేళ జగన్ ప్రభుత్వంలో ఈయన గొట్టలు కలిసి డబ్బులు దొరికినాయి అన్నారనుకోండి, నైతికంగా భూస్థాపితం అయిపోడా చెప్పండి? పోనీ అంతిమ లబ్ధిదారి పేరు వీళ్ళందరూ కొడుకునే వ్యక్తిదే వచ్చిందనుకోండి, ఇంకేం భూస్థాపితం అక్కడ? మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు గుట్టలు 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 అని పేపర్లు మొత్తుకుంటున్నాయి అనుకో రోజు, ఆ గుట్టలు బయటకు వచ్చి 19వ తారీఖు చార్జ్ షీట్లో అండ్ ఇదంతా కాకుండా మన పక్కన తిరిగిన విజయసాయి రెడ్డి మిగతా బట్టలు కూడా విప్పదిస్తాను అని ప్రామిస్ చేసి వెళ్ళాడు అందరికి. అండ్ మొన్న ఏమన్నారు, నా కర్మ చేయడమే నా పని, దాని తర్వాత ఫలితం ఆశించకని. అంటే ఇప్పుడు సిట్ వాళ్ళు పిలిచినప్పుడు నేను నిజాలు చెప్పడమే నా పని, తర్వాత ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలీదు అని చెప్పి మీ అందరికీ బాగా లెసన్ మేత ఇచ్చేటట్టు భగవద్గీత శ్లోకాలు చెప్పి వినిపిస్తుంటే నీకు నీ ఫ్యూచర్ అర్థం కావట్లేదా? నీకు 76 ఏళ్ళ ముసలాడు 42 ఏళ్ళ పొడిచోడు కావాలా దీనికి? ఇలాగే అంటారా అండి రాష్ట్రంలో ఎవరన్నా? కానీ ఇక్కడ ఇంకోటి అంటాడు ఆయన, ఏంటంట, రాష్ట్రంలో పచ్చ మహిళలతో నన్ను తిట్టిస్తారా అని రెచ్చిపోయారంట. పచ్చ మహిళలు ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. నేను కాదు, మీకు మీరు ఎందుకు మీరు నేను కాదని చెప్తారు? అంటే నేనేం తిట్టలేదు. టీడీపీ స్పోక్స్ పర్సన్ తిట్టారని అడుగుతున్నాను నేను. ఎవరంటే ఆవిడ తెలియదండి, అదే అందుకే కాదు ఎవరు అని, పచ్చ మహిళ ఎవరా అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మాట్లాడే అతనికి గుర్తులేవు. నిన్న మాట్లాడిన దాంట్లో మీరు వీడియో ప్లే చేసిన తర్వాత సగం మనకి బయటకు వచ్చేస్తుంది. నాన్న లిక్కర్ కుంభకోణమే జరిగింది, అసలు మీరు అందరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండారా మాట్లాడేటప్పుడు? నేనెక్కడ అన్నాను అని చెప్పి నేను అన్న వీడియోలో అంటాడు. మొన్నటికి మొన్న అరే ఇదన్నీ చెప్పుకొని చేయాలా, సందుట్లో సడేమిలాగా కన్నుగొట్టినట్టు చీకట్లో జరిగిపోవాలి, మరుసటి రోజు మనం అందరి అరే ఇది ఎలా జరిగిందని పరామర్శలో పాల్గొనాలంట. ఇవన్నీ పిచ్చివాగుడు వాగి నువ్వు రాష్ట్రంలో అందరినీ భయభ్రాంతులు గురి చేసి ఎవరు చచ్చిపోయినా రేపు నువ్వు పరామర్శకి వెళ్తే నీ ఇంకొక రకంగా ఇతనేనేమో అన్నట్టు చూసేటట్టు చేసి ఈ రోజు కూర్చొని నేను అనలేదు ఇదంతా కాకుండా అంటాడు, నేను అనుంటే కనుక పట్టపగలే చేయమని చెప్పి అనేవాడంట. ఎంత బలి తెగింపండి ఈ క్యాండిడేట్ కి. అంటే కోపాలు వస్తాయి కానీ వీళ్ళందరికీ బలి తెగింపులు. వీళ్ళందరూ మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి, మొన్న గుడివాడలో మీటింగ్ పెట్టాడు ఈ రప్పరప్ప గోలే మొదలు పెట్టిన రోజు. ఆ రోజు ఈ కొడాల వెంకటేశ్వరరావు రాలా, ఇప్పుడు ఇలాగే వేసుకుని వెళ్ళిపోవచ్చుగా, రాలా. మళ్ళీ వల్లభనేని వంశీ ఫోటోలు పెడతారు, ఆ క్యాండిడేట్ రాడు. వీళ్ళకి బేసికలీ ఇతను చెప్పిన సామెత నేను చెప్తానండి, అరిచే కుక్కలు కరవ్వు, కరిచే కుక్కలు అరవ్వు. ఇది పేరునని అన్నాడు మొన్న. నేను అట్లా మరి ఎవరిని ఆపాదించుకోవాలి దీంట్లో నాకు తెలియట్లా. వి కెనాట్ కంట్రోల్. మీకు మీరే సామెతలు ఇచ్చుకుంటారు, మీకు మీరే చెప్పుకుంటారు, మీకు మీరే మర్చిపోతారు, మీకు మీరు మళ్ళీ నైట్ టైం కాదు డే లైట్లో బహిరంగంగా హత్యలు చేసుకోండి అని చెప్తారు. ఏం చెప్తారంటే ఇంకా ఒకసారి మీ దగ్గర ఇంకేమన్నారండి, అరే నేను అనాలంటే పట్టపగలే వేసేయని చెప్తాను రా, చీకట్లో నరికేయండి అనలేదు అంటూ మళ్ళీ రెచ్చగొట్టారు. చూడండి, ఎన్నికల ముందు కూటమి నేతల ప్రసంగ వీడియోలు ప్రదర్శిస్తూ అవమానకరంగా మాట్లాడారు. వల్లభనేని వంశీ ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు నారా లోకేష్ మాట్లాడాడు. 5 నెలలు వంశీని బెజవాడ జైల్లో ఉంచారు, ఏం చేసావని పేరు నాని అభ్యంతరకరంగా వెరీ సారీ పేరు నాని. ఈయన కొడాలని కూడా చెప్పారండి, అన్నీ చెప్పారండి. సారీ పేరు నాని. లోకేష్ ఏమన్నాడంటే గన్నవరం సభలో అనుకుంటా ఎలక్షన్ల ముందు ఈ వల్లభనేని వంశీని బీప్ ని పోంచే బాధ్యత నేనే తీసుకుంటాను అని అన్నాడు. ఓకే హ్యాపీ బీప్ వేసాను ఇక్కడ, ఆటో బీప్ అని అన్నారు. దాని తర్వాత ఇదే పేరేంటి మన కొడాల వెంకటేశ్వరరావు, ఆయన గురించి ఆరోగ్యం బాగు చేసుకుని మరో 3 నెలల్లో కొడాలి నాని గుడివాడ అడుగు పెట్టబోతున్నాడు. మనం పెట్టాడుగా, మరి మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ పెడతాడంట. నువ్వు పెట్టమ్మా, మీరు ఆ వీడియో పెట్టండి ఒకసారి. ఎవడొస్తాడు రండ్రా, దమ్ముంటే చెడ్డీతో నడిపించండిరా చూద్దామని రెచ్చగొట్టారు. అయ్యన్న పాత్రుడు 80 ఏళ్ళు వచ్చినా చావలేదని స్పీకర్ను పరుష పద్యాలంతా దూషించారు. కొల్లు రవీంద్ర కాదు సొల్లు రవీంద్ర, అన్నం కాకుండా బ్రాందీ షాపుల్లో కమిషన్లు తింటున్నాడు. ఒకసారి వీడియో చూస్తే బెటర్. ఒక్కసారి ఈ వీడియో చూద్దాము. అతనేమన్నాడు, ఎవడు సైకోల్ అంట, మనం ఎర్ర బుక్ రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు. సైకోలా? జనానికి గొప్పగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి సైకోనా? ఇదే ప్రాబ్లం వస్తుంది. సైకో ఎవరు అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళందరూ. బట్ ఎలక్షన్ ముందు టీడీపీ వాళ్ళు క్లియర్గా
సైకో పోవాలి సైకిల్ రావాలి అని ఒక పాట రిలీజ్ చేశారు. దాంట్లో సైకో అని డీజే మిక్స్ డెడ్ అని వచ్చినప్పుడు జగన్ ఫోటో ఇలా డెడ్ అని పెట్టారు. వాళ్ళు క్లియర్గానే ఉన్నారు సైకో జగన్ అని చెప్పి వాళ్ళు పాటలో ఉన్నారు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు ఇతను? అది నేనంటాం కాదు, ఎవరు అంటాం కాదు. వాళ్ళు పెట్టిన పాటలో విత్ డీజే ఎఫెక్ట్లో సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న పాటలో జగన్ ఫోటో ఇలా వస్తుంది. అంటే అంత ఎందుకు గుర్తుందంటే పాట రిథం బాగుంది కదా అని చెప్పి వర్కౌట్స్ అప్పుడు వినేవాళ్ళం అండి ఆ పాటని. సో ఆ సైకో పోవాలి సైకిల్ రావాలి అన్నప్పుడు మరి ఆ ఫోటో వచ్చినప్పుడు అప్పుడు తెలియని సైకో ఇప్పుడు దాకా ఎందుకు నీకు సంవత్సరం పట్టిందా? ఇది మరి ఏమంటాడు కాదు గుడ్డ లోడ్ చేస్తాడంట అన్నాడు. అది కూడా అన్నాడు గుడ్డ ముందు గుడ్డ లోడ్ తీసి కట్రాయి మీద కావాలంటే గుడ్డ లోడ్ తీయాలి కదా. ఇంకోటి లేదు, ఇంకోటి కూడా అన్నాడు మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? మరి ఇంత హ్యూమరస్ గా మాట్లాడండి ఆయన జైలుకి వెళ్ళి పోయించావా? ఆయనకి ముందు ఎవరైనా టిష్యూ పేపర్ ఇవ్వండి, మీటింగ్ పెడితే సరిపోదు. చెమటలు గుట్ల కింద పడుతున్నాయి, ఇక్కడ తుడుచుకోలేక ఎట్లా అనుకోలేక చచ్చిపోతున్నాడు పేరిందని పాపం. నేను చాలా గుడ్ సెన్స్ చెప్తున్నాను ఇది. ఒక మనిషి రొప్పుతో ఆయాస పడితే చెమటలు పడితే ఏం కర్మ ఇది? ఎలక్షన్ 4 ఏళ్ళు ఉంది, ఇంకా ఇప్పుడు నుంచి ఉన్నదంతా కక్కిస్తే తర్వాత ఏం మాట్లాడతారు? తేమ ఉంచుకో. ఇప్పుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా స్టిల్ రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఏమండి వీళ్ళు ఏం అడుగుతున్నారు తెలుసా? ఇప్పుడు నీ అంత చూస్తాను అన్నారు అనుకోండి, నిజంగా వెళ్ళిపోయి అంత చూసేస్తారు ఎవరిదన్నా? అసలు నిజంగా అంత చూస్తే బతుకుతారు ఎవరన్నా? కక్షపూరితమైన రాజకీయాలు ఎంత పెరుగుతాయి అప్పుడు? ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాల వెంకటేశ్వరరావు వీళ్ళు అరాచకాలు చేశారు. అరాచకాలు చేసిన తర్వాత ఇప్పుడు ఇతను అన్ని డైలాగులన్నీ అరాచకాలు చేశారని, వీళ్ళు అరాచకాలు చేయడానికి కాదు, వీళ్ళు అభివృద్ధి రాష్ట్రం ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీని 5 నెలలు 150 137 డేస్ జైల్లో ఉన్నాడు. 5 నెలలు కాదు, అది 4 నెలలకు తక్కువే. సో 4 నెలలకు తక్కువ ఉన్న దాంట్లో జైల్లో పెట్టినప్పుడు దగ్గరుండి పోపించావా అని అడుగుతున్నాడు ఇతను. నీ సైకో ప్రాక్టీస్ ఏంటి బాబు, ఇంత ఘోరంగా ఉంది. మరి ఏం చెప్పాలండి? పర్వర్ట్ మైండ్ సెట్స్. ఆ అమ్మటేమో లోకేష్ లవ్ మీద పడిపోతాడు, నువ్వు ఇప్పుడు ఫ్యాట్గా ఉన్నావు నువ్వేం చెప్పు అని చెప్పి. ఇతనేమో నువ్వు దగ్గర పోపించావా అంటాడు. దాని తర్వాత గుడ్డలు వడేస్తున్నారంటే ఇప్పుడు నేను ఒక మాట అంటానంటే, ఇప్పుడు స్టోత్పురం దొంగలు ఉంటారు. స్టోత్పురం దొంగల్ని వాళ్ళకి కొట్టాలనుకున్నప్పుడు బట్టలోడు తీసే కొడతారు కదండి జైల్లో. సినిమాల్లో అవే చూపిస్తున్నారు, మరే కాదంటే నాకు తెలీదు. స్టోత్పురం దొంగల్ని వీళ్ళందరినీ బట్టలు తీసి ఫటా తంతే వాళ్ళు బయటికి దెబ్బలు కూడా తెలియకుండా బయటకు వస్తారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన ఎలా కొట్టారు? చాలా పైశాచికంగా కొట్లా. పోనీ మనకు తెలిసిన ఆయన పేరు చెప్తున్నాను నేను, ఇది నెగిటివ్గా చెప్పట్లే నేను ఇక్కడ. సో అలాగే ఆ ఉద్దేశంతో రాష్ట్రాన్ని ఇంత దోచుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ గొడ్డలు చేసి నడిపిస్తాను తంతాను అని చెప్పుకుంటారు. అంత మాత్రానికి అదే కావాలని కోరుకుంటే మళ్ళీ ఏంటి ఆ పరిస్థితి? ఇప్పుడు ఎవరైనా ఒక చిలిపి దొంగలాగా కనుగొట్టినట్టు సడేమియాన్స్ రాత్రికి వెళ్ళిపోయి వల్లభనేని వంశీ ప్యాంట్ లాగేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది అనుకోండి, మనం ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాం? మనమేం చెప్పుతున్నాం, చీకట్లో కనుగొట్టినట్టు అయిపోవాలి, మరుసటి రోజు మనం పరామర్శకి అరేరే ఇది ఎలా అయిపోయిందని అనాలి. ఇదే కాన్సెప్ట్ టీడీపీ వాళ్ళు అమలు చేస్తే కార్యకర్తలందరూ ఈ సజెషన్ తీసుకుని పేరిందని చెప్పిన మాట మేము ఇంప్లిమెంట్ చేస్తాం, పేరిందని దృష్టిలో మాకు గుడ్ మార్క్స్ రావాలని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, అసలు మా వంశీ పరిస్థితి ఏంటి? బయటకు వచ్చాడు వంశీ ఎక్కడన్నా చెప్పండి? హాస్పిటల్లో పడుకున్నాడు. మా ఊపిరితిత్తుల బాధ మాకుంది, మేము అంత తొందరగా రికవర్ అవుతాం లేదో మాకు తెలియదు, పాలిటిక్స్లోకి వస్తామో నాకు తెలియదు. ఇతను అంబటి మాత్రం వచ్చేస్తాడు అతన్ని చెప్పమని చెప్పు కదా. వంశీ చెప్పాడా నేనే వచ్చి లోకేష్ బరువు తగ్గిస్తానని చెప్పి? నేను అదే అంటున్నాను. వంశీ వచ్చి ప్రెస్ ముందు నుంచుని లోకేష్ నీ బరువు నేను తగ్గిస్తాను, అంబట్టి చెప్పింది నిజం, ఆ పూచి నేను తీసుకుంటాను, వచ్చేది నేనే, గెలిచేది నేనే, వచ్చేది మా హయామే, ఇంత రప్పరప్పగోళ జరుగుద్ది, రాష్ట్రంలో పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, మాకు ఓట్లు దంచి కొడతారు, మేము మైనులు దోచుకున్నా, ఇసుక మాఫియాలు చేసిన, గాంధీ బొమ్మ దగ్గర ఇష్యూస్ చేసిన, నకిలీ ఇళ్ల పట్టాలు పంచినా కూడా ఆంధ్రప్రదేశ్ జనాలు మూర్ఖులు, మాకు ఓట్లు వేస్తారని చెప్పమనండి. ఇంత చెప్పిన తర్వాత కదా సీన్లు, అప్పుడు ఈ ఆప్షన్ అన్నీ అవైలబుల్ అయిపోతాయేమో.
కానీ ఈ రకంగా ఈయన మాట్లాడిన మాటలు వంశీని రెచ్చగొట్టినట్ట, ప్రభుత్వం రెచ్చగొట్టినట్ట? రెచ్చగొట్టినా రెచ్చిపోయే పరిస్థితిలో వంశీ లేడు, రెచ్చగొట్టినా రెచ్చిపోయే పరిస్థితిలో కొడాలి వెంకటేశ్వరరావు లేడు. ప్రభుత్వం పేరిందని అంటే ఎవరికంటే ఆల్రెడీ వాళ్ళ వైఫ్ పేరు మీద గోడౌన్లు ఉన్నా కూడా ఆవిడపైన ఇష్యూ తీసుకోకూడదు, ఒక స్త్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వదిలేయమన్నారని ఇతనే చెప్పాడు. ఒక సింపతి వాళ్ళ దగ్గర పొంది బతుకుతున్న ఒక బతుకుపో ప్రాణుడు దగ్గర నుంచి మళ్ళీ మాట్లాడే మాటలు నా దృష్టిలో పేరుని పిచ్చోడండి, అమాయకుడు, నిజంగా అమాయకుడు. ఇలా మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ప్రజలారా కొంచెం టైం ఇవ్వండి, ఈ ప్రభుత్వంలో ఇతను సరి చేసేస్తారు, టైం ఇద్దాం. ఎప్పటికీ మారకుండా ఉండటానికి ఇదేమన్నా శిలా స్తూపమా? మారతాడు. 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? మాట మీద నిలబడవా? బెదవాడు జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలల్లో, ఎవరు గుడివేళలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి కట్టారి మీద నడిపిస్తాకి, రండి ఎవడొస్తాడో కట్టారి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండి అండర్ మీద నడిపించండి, చూస్తాం. కట్టారి మీద నడిపించండి మీరు. తర్వాత ఇంకో ముసల్నాయాలు వచ్చాడు, ఆడేం మాట్లాడు చూడండి. ఓడిపోయాడు కానీ సావలేదని, ఆడికి 80 ఏళ్ళు వచ్చినా ఆడి ఇంకా సావలేదు. ఆయన పాత్రుడు గాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే కొడాలి వెంకటేశ్వరరావు 3 నెలల్లో ఆరోగ్యం సరి చేసుకొస్తాడంట. అదైనా వ్యవసాయమా? 3 నెలల్లో కోసేసి కలుపులు మొక్కలు తీసేసి పంట చేతికి వచ్చిన వస్తాడు. గుండె, ఆ గుండె ఎప్పుడు బాగుపడుతుందో మనకు తెలియాలి కదా. మనకేం తెలుసు? గట్టి గుండె అంటే ఈ పార్టీకి వచ్చి బయట మాట్లాడాలి కదా. ఇట్స్ నాట్ స్ట్రాంగ్ హార్ట్, ఇట్ ఈస్ జస్ట్ అ హార్ట్. సఫోలా ఆయిల్ వాడుతున్నామా లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నామా చెప్పలేదు కదా ఇంకా. ఇట్స్ జస్ట్ గుండి. ఇప్పుడు ఆ గుండెని మీరు గట్టిదా, మెత్తదా, పల్సందా, లేకపోతే ఫ్రెజైలా, ఊగినట్టుందా? మనం ఎలా చెప్తామండి? తప్పండి అలా. జనరల్ గా గట్టి గుండె అంటే స్ట్రాంగ్ అని. ఓ అలా వచ్చారా? మీరు ఫిజికల్ గా వెళ్ళిపోతుంది, నేను చెప్పేది చాలా స్ట్రాంగ్ గా. ఓకే, ఎనీవేస్ శుభవార్త ఏంటంటే మొన్న బ్యానర్ వేసి కొడాలి వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు, రా సీఎం వెయిట్ చేస్తున్నారు, నువ్వు వచ్చి నీ పని చేసుకుని వెళ్ళిపో అని చెప్పారు. బట్ దాంట్లో కరెక్షన్ ఉంది, జీవితాంతం బూట్లు కాళ్ళ దగ్గర పడి ఉంటా అన్నాడు. సో అతని జీవితాంతం గుడివాడ వచ్చిన తర్వాత ఒకవేళ ఆ మాట నిలబెట్టుకుని గట్టిగా ఉండే కనుక వచ్చి చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేసి జీవితాంతం అక్కడే పడి ఉంటే నీ మీటింగ్లకి ఎప్పుడు వస్తాడా? ఇంకా జీవితాంతం అక్కడే పడి ఉంటాయని చెప్పి కొడాలి వెంకటేశ్వరరావే అన్నాడు కాదా? మరి ఆ గట్టిగుండే ఇక్కడ చేస్తా, నైట్ డ్యూటీ మార్నింగ్ డ్యూటీ ఇక్కడ చేస్తా. కార్యకర్తలు ఒప్పుకుంటారా? ఇప్పుడు కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఆ బ్యానర్ వేశారండి, నాని ఫ్యాన్స్ కూడా ఒక హర్ట్ అవుతారు కదా. ఏంటిది మా బాస్ పైన ఈ పోస్టర్ ఏంటని వాళ్ళ తరఫున మనోభావాలు కూడా ఆలోచించండి. దానికంటే బాస్ వెళ్ళిపోయి షూ పాలిష్ చేశాడు అనుకోండి, ఒకవేళ అమ్మో ఈ గుండె దశాబ్దాల పాటు బతకాలని ఎవరన్నా అంటారు. విమర్శ చేయటం వేరు, సవాల్ ఇచ్చడం వేరు. సవాల్ ఇచ్చి నన్ను ఓడిపోయిన దాన్ని కొడాలి వెంకటేశ్వరరావు వెళ్ళిపోయి ఈ పని చేశాడే అనుకోండి, అంటే అది మైండ్ బ్లోయింగ్. అంటే నిజంగా అండి, ఇప్పుడు నేను బూట్ పాలిష్ చేస్తా, కాళ్ళ దగ్గర పడి ఉంటాను ఎవరైనా అంతా వెళ్ళిపోయి బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర పడి ఉండి రాజకీయాలకి స్వస్తి చెప్పి వెళ్ళిపోతే ఇంకేముందండి. అదేం చేయకుండా 3 నెలలు ఇతను చెప్పిన తర్వాత వచ్చాడే అనుకోండి, సవాల్ ఇచ్చినాడు, స్వీకరించలేనాడు, చేయలేనాడు, ఇతని వాల్యూ ఓటర్స్ ఎలా ఇస్తారు? పరువు బోలా. మొన్నే వచ్చుండేవాడు, వచ్చుంటే రాలేదు, రాడు, కష్టం. చాలామంది వినికిడి వార్తల ప్రకారం ఏంటంటే రాజకీయ సన్యాసం దగ్గరగా ఉన్నాడని. అతను చెప్పిన హామీలో ఒక హామీ నెరవేరుస్తున్నాడు, రాజకీయాలకు స్వస్తి పలుకుతాని. కుప్పంలో చంద్రబాబు నాయుడు వాడు గెలిస్తే కనుక అని అన్నారు కదా. సో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి కొడాలి వెంకటేశ్వరరావు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కదా, వీళ్ళకి భరోసా ఏంటంటే రాజేష్ గారు అసెంబ్లీకి మేము పోం, పోయినా పోకుండా డిజిగ్నేటరీ స్పీకర్ చైర్ అసెంబ్లీ గురించి ఏది పడితే మాట్లాడితే చాలా హైలీ పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. మరి పెట్టాలి కదా కేసులు ఈ ప్రభుత్వం. అదే అంటున్నా, పెడతారు. ప్రభుత్వం పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా వీళ్ళు కేసులు పెట్టరు.
ఇంకేంటంటే సోమోటోగా తీసుకోమంటారు కోర్ట్స్ని. కోర్ట్స్ ఎందుకు సోమోటోగా తీసుకోవాలి? మీరందరూ ఏమయ్యారు? నాకు అర్థం కావట్లా. అసలు 80 వచ్చి నువ్వెప్పుడు పోతావు అని అంటున్నాడు డైరెక్ట్గా. ఆయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు సీఎంని అనేస్తాడు, స్పీకర్ని అనేస్తారు, ఇంకా మిగిలింది ఎవరు? గవర్నరే. అయిపోయింది. ఇంకా నువ్వు మొత్తం అందరినీ కవర్ చేసినట్టు ఈ ప్యాకేజ్లో. పనిలో పని అదేగా మోడీ గారు నన్ను తేలుస్తారు నీకు ఇండియాలో. అసలు ఎగరేసి పగలేసి అక్కడ జమ్మూ నుంచి ఇక్కడ కన్యాకుమారి దాకా మన పరిస్థితిలో ఎక్కడ ఉంటావో ఏం మాట్లాడతావో తెలియకుండా అయిపోద్ది. దమ్ముంటే ఒకసారి అను జగన్ వెళ్ళి కాళ్ళ మీద పడి ఇలా దండం పెట్టుకునేవాడు కదా మోడీ గారు. మోడీ గారి గురించి అని ఒకసారి ఇదే మాట ఉందా? దమ్మంతా అనాలి కదండి. కూటమిలో ఆయన భాగస్వామి, ఎన్డీఏ కూటమి కదా ఇది. మరి ఎన్డీఏ కూటమిలో ఒకసారి అని చూడు. రోజుకొకళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటి గల్లీ టాక్స్ వంద జరుగుతూ ఉంటాయి. ఇది పాలిటిక్స్ కాదు, స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని ఒకసారి క్వాంటమ్ అను. ఎంత గాలి వెళ్తాం మనకే తెలియదు దాంట్లోంచి. వీళ్ళకి మళ్ళీ లైట్ల ప్రెజెంటేషన్లు. జగన్మోహన్ రెడ్డి పట్టాభిరామ్ గారు, నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అరే నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి అని చెప్తారా? నేను అనలా. అరే అననురా, నా సంస్కారం కాదది. ఇకపోతే ఈయన చాలా తేడాగా ఉన్నాడు. చీకట్లో చేయని చెప్పిన దానికే జనాలు చిత్కారం పొందాడు. డైరెక్ట్గా డే లైట్లో చేసేయమంటాడు. ఏదన్నా కూడా నైట్ దాకా ఆగద్దు, చీకటి పడక్కర్లేదు. పొద్దునే మనం అందరం కళ్ళు కొట్టేసుకుంటాం, మనం చీకట్లో సడేమిలాగా పొద్దునే అనేసుకుని, కానీ కన్ను కొట్టుకోవడం మ్యాండేటరీ. ఇలాంటి అరాచకాలు చేసేవాళ్ళందరూ ఒకళ్ళకన్నా ఒకళ్ళు కొట్టుకుని పేరుని చూసి కన్ను కొట్టిన తర్వాత అరాచకాలు చేయండి అంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికన్నా ఇంత గీటు పడితే రెస్పాన్సిబిలిటీ పేరుని. గీటు పడేదాకా వస్తే ప్రభుత్వం ఇంత దాకా చర్యలు తీసుకోకుండా ఉంటాను కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. తప్పేం లేదు. మరి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఇలా మాట్లాడుతుంటే? కోర్టు సోమోటోగా తీసుకునేదాకా మీరు కూర్చోవాలా? లీగల్ సిస్టమ్ తన లా కోర్సులో అది చూసుకుంటుంది. నాకు అర్థం కాదండి. ఇతను రైస్ స్కామ్లో ఇరుక్కోవాల్సిన పర్సన్. ₹1,00,00,000 కట్టేశాడు, కట్టాల్సిన 2 కోట్లు ఉంది, వాళ్ళ ఆవిడ మీదకి వెళ్ళకూడదు. నకిలీ ఇలా పట్టాల కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చేసుకుంటాడు. అప్పుడు దాకా మన ప్రభుత్వం వచ్చింది అమ్మ బెయిల్, ఓకే థ్యాంక్ యూ, సేఫ్ కదమ్మా నువ్వు, మేము కూర్చుంటాం. ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటండి కూటమి ప్రభుత్వం కూడా? ఇది ఎంతమంది వందల మీరన్నట్టుగానే కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఉంది. నిజంగా కక్ష సాధింపు చేసుకుంటే కానీ కూడా ఇంత బహిరంగంగా రప్పారప్పాని ఎంకరేజ్ చేసుకుంటా పగలపోట వేసేయమంటా నేను అని చెప్పి ఒక చెప్తుంటే ఇలా కూర్చుని, దాన్ని కూడా కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఏ విషయం సీరియస్ గా తీసుకుంటారు? ఇట్ ఈస్ అవుట్ రైట్లీ హీఈస్ థ్రెటనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మర్డర్. ఇట్ ఈస్ మర్డర్, ఇంకేం అనట్లేదు అక్కడ. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. మర్డర్ నువ్వు ఎవరు చేస్తావు తెలియనప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఎవరు చేద్దావు నువ్వు మర్డర్ అనుకుంటున్నావు అని సీరియస్ ఇష్యూ అండి ఇది. గవర్నమెంట్ ఈ సీరియస్ ఇష్యూస్ అని పట్టించుకోకుండా, స్పీకర్ నన్న మాటలు పట్టించుకోకుండా, ఎంతసేపు ఈ కొడాల వెంకటేశ్వరరావు ఆ వల్లభనేని వంశీ మీద పడి వీళ్ళిద్దరు తిరుగుతుంటే ఆ 2 వికెట్లు రారు, వీళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ స్టర్నెస్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటివన్నీ కర్టెన్ అయిపోతాయండి. థ్యాంక్ యూ మేడం. సో మొత్తం మీద మీరు కూడా పేరుని నాని వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఆయన అన్న మాటలు అనలేదని యూటర్న్ తీసుకున్న తర్వాత మీరేమనుకుంటారో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ మీద తెలియజేయండి. సో మీరేమనుకుంటారో రాస్తూనే స్పీకర్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారం, మరోవైపు చంద్రబాబు గారి మీద కూడా చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎటువంటి శిక్షలు పేరుని నాని మీద తీసుకోవాలో కూడా మీరు కామెంట్స్లో చెప్పండి.